మరణం ఎక్కడ ఉన్నా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని మీకు తెలుసా? ఒకరోజు యమధర్మరాజు, శివుడు, నారద మహర్షి, విష్ణువు కలిసి బ్రహ్మదేవుడి గుడికి వెళతారు. అప్పుడు యమధర్మరాజు అంటాడు, నేను గుడి బయటే ఉంటాను, మీరు వెళ్ళిరండి స్వామి అని చెప్తాడు. తర్వాత ఒక చెట్టు కొమ్మను తీక్షణంగా చూస్తుంటాడు యముడు. నారదుడు బయటకు వచ్చి, ఏమి యమధర్మరాజా, ఏం చూస్తున్నావని అడగ్గా, దానికి యముడు ఆ చెట్టు కొమ్మ మీద ఉన్న అందమైన పావురానికి మరో 7 రోజుల్లో ఆయుష్ తీరిపోతుందని చెబుతాడు. ఈ మాటలు విన్న పావురం భయపడి చావు నుంచి తప్పించుకోవాలని సముద్రం దాటి చాలా దూరంగా వెళ్లి ఒక చెట్టుపై దాక్కుంటుంది. అక్కడ సురక్షితంగా ఉన్నానని సంతోషపడుతుంది. 10 రోజుల తర్వాత నారదుడు మళ్ళీ ఆ చెట్టు వద్దకు వచ్చి చూడగా అక్కడ ఒక ఆడపౌరం తన జత కోసం వెతుకుతూ ఉంటుంది. ఇలా జరుగుతుండగా అప్పుడు శివుడు వచ్చి, నారద, ఆ పావురం ఎప్పుడో చనిపోయింది అని చెబుతాడు. ఆ పావురం సముద్రం అవతల ఉన్న చెట్టు తొర్రలో పాము నోట్లో పడి చనిపోవాలని రాసి ఉంది. అందుకే దానికి అక్కడికి వెళ్లే ఆలోచనను నేనే కలిగించానని శివుడు వివరిస్తాడు. అంతలో యమధర్మరాజు వచ్చి, నీకు తెలియదా నారదా, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని చిరునవ్వుతో నారదుడితో అంటాడు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.